వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసి ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ వీడియోలో నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకైతే యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే మనకి రీసెంట్గానే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసుకునే విధంగా 274 పోస్టులు అయితే ఉన్నాయి. వీటి జాబ్ లొకేషన్ మనకి విజయవాడలో కూడా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు డిగ్రీ పూర్తి చేస్తుంటే ఒక మంచి జాబ్ కావాలి అని ట్రై చేస్తుంటే ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ తెలుసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఈ నోటిఫికేషన్పై మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వీలైనంత వరకు వాటిని నేను క్లారిఫై అయితే చేస్తాను. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ తెలుసుకుందాం. అయితే నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్గా వాళ్ళ భయం ముందు అదొక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సో ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ నెల 19వ తారీఖున అంటే నవంబర్ 19వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానితో పాటు ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ వివరాలన్నీ కూడా క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్ నోటిఫికేషన్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. 3 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నా సరే మనకి ఒకే ఒక్క పోస్ట్ మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇప్పుడు ఆ పోస్ట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ ఇంట్రెస్టింగ్ ఉన్న ఒకే ఒక పోస్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్. అంటే ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో 274 అంటే 274 పోస్టులు అయితే ఉన్నట్లు నోటిఫికేషన్లో క్లియర్లీ మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చూసుకున్నట్లయితే మనకి గోవా, లాహోర్, పోర్ట్ బ్లెయిర్, సూరత్ అండ్ విజయవాడ ఈ ప్లేసెస్లో మనకి జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి నెక్స్ట్ మంత్ 10వ తారీఖు అంటే డిసెంబర్ 10వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే మనకి క్లియర్లీ మెన్షన్ చేశారు. అదేంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్కడైనా సరే సర్వ్ చేసే విధంగా అయితే ఉండాలి, అంటే వర్క్ చేసే విధంగా ఉండాలి. ఇన్ కేస్ నేను విజయవాడలోనే వర్క్ చేస్తాను, వేరే లొకేషన్కి వెళ్ళి జాబ్ చేయలేను అని అనుకుంటే అటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొద్దు అని చెప్పేసి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్లీ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనకి ఈ జాబ్కి సంబంధించి మెన్షన్ చేసినటువంటి ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ ఏంటంటే ఈ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్కి సంబంధించి ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉండవలసినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ విత్ 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ 55% మార్క్స్ ఫర్ SC/ST క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ సెక్యూరిటీ స్క్రీనర్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటున్నారో మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీకు డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ అనేది స్పెసిఫిక్గా BA వాళ్ళు అప్లై చేయాలి, BSc వాళ్ళు అప్లై చేయాలి, లేదా BCom వాళ్ళు అప్లై చేయాలని రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు. బట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది జనరల్ అండ్ OBC కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ SC/ST క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ అయితే ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు. దానితో పాటు మనకి మెన్షన్ చేసినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఏదైతే లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయో మనకి ఎయిర్పోర్ట్ అనగానే డిఫరెంట్ స్టేట్స్కి ట్రావెల్ చేస్తుంటాం కదా, అక్కడ వెళ్ళేటటువంటి లోకల్ లాంగ్వేజ్ మీద చదవడం అండ్ మాట్లాడడం అనేది వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లియర్లీ చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఇంకో పాయింట్ ఏంటంటే మనకి నవంబర్ 1, 2024కి మన ఏజ్ అనేది 27 ఇయర్స్ అయితే దాటి ఉండకూడదు అని చెప్పి మెన్షన్ చేశారు. ఐ మీన్ మన ఏజ్ అంటే అప్లై చేసే క్యాండిడేట్ ఏజ్ అని అర్థం. ఇక నెక్స్ట్ మనం ఈ జాబ్స్కి అప్లై అయితే చేసే ప్రాసెస్ గురించి మాట్లాడితే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. అయితే అప్లికేషన్ ఫీజు ఏంటి అనేది ఒకసారి చూస్తే అప్లికేషన్ ఫీజు 750 రూపీస్ ఓన్లీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 750 రూపీస్ ఏదైతే ఉందో ఇది మనకి జనరల్ కేటగిరీ, OBC కేటగిరీ క్యాండిడేట్స్కి మాత్రమే. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ SC, ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అండ్ ఆల్సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వీళ్ళకి 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ అయితే ఇచ్చేశారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయంలోకి వెళ్తే యాక్చువల్లీ నోటిఫికేషన్ అయితే మనకి 19th నవంబర్ రిలీజ్ అయింది. బట్ ఏదైతే అప్లికేషన్స్ ఓపెనింగ్ ఉందో ఇది చూసుకున్నట్లయితే మనకి 21st నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అండ్ ఆల్సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడైనా చూస్తే ఆన్లైన్ అప్లై అయితే చేయడానికి డిసెంబర్ 10th లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు.
సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్లీ అయితే చూడొచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉంటుందా అనే ఒక డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. ఈ జాబ్కి కనుక ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ఈ సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్ జాబ్ కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు శాలరీ అనేది చూసుకున్నట్లయితే ఇనీషియల్గా అయితే మీకు కాస్త ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు స్టైఫండ్లో అయితే పే అయితే చేస్తారు. ఎవ్రీ మంత్ ఒక 15,000 రూపీస్ స్టైఫండ్ ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ప్రతి నెల 30,000 రూపాయలు శాలరీ అనేది ఉంటుంది. సెకండ్ ఇయర్ చూసుకున్నట్లయితే ఇంకొక 2,000 అడిషనల్గా ఇంక్రీజ్ అయ్యి 32,000 అండ్ ఆల్సో థర్డ్ ఇయర్ చూసుకుంటే 34,000 రూపీస్ వరకు శాలరీగా ఉంటుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేది క్లియర్లీ అయితే చూడొచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేస్తుంటే ఒక మంచి జాబ్ కోసం ట్రై అయితే చేస్తుంటే మీరు ఈ జాబ్స్కి అయితే ట్రై చేయొచ్చు. లేదా ఎస్పెషల్లీ ఓన్లీ నా గవర్నమెంట్ సెక్టర్ జాబ్సే కావాలి అనుకుంటే మీరు వాటికి ట్రై అయితే చేయొచ్చు. లేదా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కెరీర్లో సెటిల్ అవ్వాలి, ఒక మంచి జాబ్ కావాలనుకుంటే మీరు ఈ జాబ్స్పై ఒక లుక్ అయితే వేయండి. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ లైక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయడానికి లేదా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ ఆల్సో ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. సో ఓవరాల్గా మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఏవైతే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, వీలైతే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.